ద్వారా మనం చూస్తా ఉన్నాం. ఈ ఆది కాండంలోనే మనం యాకోబుని గురించి మనం చూస్తే, యాకోబు పౌరుషం కలిగినటువంటి వాడు, రోషం కలిగినటువంటి వాడు. మరి ఏదైనా సాధించాలి అని అంటే అది సాధించేదాకా పట్టుదల కలిగి దాన్ని సాధించేటటువంటి వాడుగా ఉంటాడని వాక్యం ద్వారా మనం చూస్తా ఉన్నాం. మరి అన్న దగ్గర మరి చిక్కుడుగాయల కూర ఇచ్చి అన్న దగ్గర ఉన్నటువంటి జ్యేష్ఠత్వం పొందటానికి మరి తన ఆకలను చంపుకుని తన జ్యేష్ఠత్వం చూశాడు అని అంటే, జ్యేష్ఠత్వం మీద యాకోబుకున్నటువంటి ఆశ ఎంత గొప్పదో మనం చూస్తాం. జ్యేష్ఠత్వం తీసుకున్న తర్వాత తండ్రి దగ్గర ఆశీర్వాదాలు పొందాలని తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి దగ్గర ఆశీర్వాదాలు పొంది మరి అన్న పగబడితే అన్నకు భయపడి తల్లిదండ్రుల మాట విని మేనమామ దగ్గరికి బయలుదేరి ఒక రాత్రి ఒంటరిగా గడిపాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అదే ఆదికాండం 28వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దు కృంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ రాత్రి ఒంటరిగా అరణ్య ప్రాంతంలో మరి హారానుకు వెళ్ళేటటువంటి ఆ దారిలో ఆ రాత్రి అక్కడ ఉండి ఆ రాత్రి అక్కడ బస చేసినట్లు, ఆ రాత్రి అక్కడ నిలిచిపోయినట్లు, ఆ రాత్రి ఒక రాయిని తీసుకుని ఆ తల కింద తలగడిగా పెట్టుకుని అక్కడ నిద్రపోయినట్లు వాక్యం ద్వారా మనం చూస్తా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వినండి దేవుని బిడ్డలారా, ఈ ఒంటరిగా రాత్రి ఉన్నాడు. తల్లిదండ్రులు, అన్న, కుటుంబ సభ్యులు, బంధువులు, పనివారు అందరూ మరి తండ్రి ఇంటి దగ్గర ఉంటే యాకోబు ఒక్కడే తల్లిదండ్రుల మాటను బట్టి తన మరి బ్రతుకు ఒక ఆశీర్వాదకరమైన బ్రతుకుగా ఉండటం కోసం, తన ప్రాణాన్ని కాపాడుకోవటం కోసం, ఒక మంచి జీవితం జీవించడం కోసం పగ, ఈర్ష్య, ద్వేషం, కలహం, మత్సరం, లేకపోతే అసూయ, నరహంతకుడు కాకోకుండా ఉండటం కోసం తను తల్లిదండ్రుల మాట విని మేనమామల దగ్గరికి బయలుదేరి రాత్రి ఒంటరిగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే ఒంటరిగా ఉన్నవాడు, ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడు. బలహీనమైనటువంటి వాడు, ఎన్నిక లేని వాడు బలమైన జన్మవుతాడని చెప్పినటువంటి వాక్యాన్ని బట్టి ఆ రాత్రి ఒంటరిగా ఉన్నటువంటి యాకోబు పండుకొని తలగడగా చేసుకున్న ఆ రాయిని అక్కడ పెట్టుకుని ఆ నిద్రించినప్పుడు అలాగా నేను చప్పట్లు కూడా దేవుని నామమున పడతా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చక్కగా దేవుని మీద భారం వేసి, దేవా ఏదైనా నీ కృప నాకు దయచేయి ప్రభువా, మీ ఆశీర్వాదాలు నాకు దయచేయి ప్రభువా అని దేవుణ్ణి తలంచుకుని దేవునిని జతగా కలిగి ఉండి ఆ ఒంటరి అయిన స్థితిని మరి జంట అయినటువంటి యేసు ప్రభువుగా కలిగి ఉండి ఆయన నిద్రించినప్పుడు కలగనేను అని వాక్యాన్ని బట్టి మనం చూస్తా ఉన్నాం. కలలో ఆయనకి ఒక నిచ్చెన కనపడింది. దేవదూతలు ఎక్కటం దిగటం చూస్తా ఉన్నాం. ఆ పైగా దేవుడు నిలబడి ఉండటం, ఆ దేవుడు అతనితో మాట్లాడటం ఏమంటా ఉన్నాడంటే, నీ తండ్రి అయినా అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడనైన యెహోవాను
చప్పట్లు కూడా దేవుని నామాన్ని హల్లెలూయా. ఎంతో దిగులుతో, ఎంతో భయంతో, దేశంగా దేశం తెలియనటువంటి ప్రాంతానికి వెళుతున్నటువంటి టైంలో ఒంటరిగా అరణ్య ప్రాంతంలో పడుకున్నప్పుడు కలగన్నాడు. నిచ్చెన దర్శనం చూశాడు, దేవదూతలను చూశాడు, వాటికి పైగా దేవుని చూశాడు, దేవుని మాటలు విన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో, ఎవరైతే ఒక పట్టుదల కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని వైపు చూస్తారో వాళ్ళకి దేవుడు దర్శనం ఇస్తాడని బైబిల్ గ్రంథం ద్వారా మనం చూస్తా ఉన్నాం. దేవుని సన్నిధికి వచ్చినటువంటి నీకు ఎటువంటి కష్టాలు ఉన్నా, నీకు ఎటువంటి నష్టాలు ఉన్నా, కుటుంబ సమస్యలు ఉన్నా, మరణ భయం ఉన్నా, అప్పుల బాధ ఉన్నా, అనారోగ్య సమస్యలు ఉన్నా, నీకే సమస్యలు ఉన్నా, యాకోబులాగా దేవుని మీద ఆధారపడితే పరలోక దర్శనం చూస్తావు, దేవుని స్వరం వింటావు, దేవుని వాగ్దానం నువ్వు పొందుకుంటావు, దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటావు అని దేవుని వాక్యాన్ని బట్టి మనం ఈరోజు మరి దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నారు. బిగ్గరగా దేవుని స్తోత్రం దేవుడు. హల్లెలూయా. దేవుడు అంటా ఉన్నాడు, నీ తండ్రి అయిన అబ్రాహాము ఇస్సాకుల దేవుడను అని యాకోబుతో చెబుతా ఉన్నాడు. అంతేకాదు, ఈ దేశాన్ని, ఈ ప్రాంతాన్ని మరలా నీకు ఇస్తాను, మరలా నిన్ను ఇక్కడ తీసుకొస్తా ఉన్నాను, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నిన్ను కాపాడుతాను, నేను